గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుటయందు శ్రద్ధలుందము, వారు అలయ్యక మేలు చేతని వారు మేలు చేసినందున వారు తగిన కాలమునందు పంటలను కోతులు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రైస్తవ జీవితంలో దేవుడు మనకు నేర్పే ఒక శ్రేష్టకరమైన ఒక మంచి మాట, మన గుండె లోతులలో దానిని భద్రపరుచుకుని వచ్చిన ఒక మంచి మాట ఏంటంటే, ఒకరికి మనం మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ వారికి మనము కీడు మాత్రం మనం ఎన్నడూ కూడా తలపెట్టకూడదు. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవమైన నేర్చుకోవాల్సిన మంచి పాఠము. ప్రియులారా, నీవు ఒకరికి మేలు చేయకపోయినా పర్వాలేదు, నీ ద్వారా వారు లబ్ధి పొందకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు చెప్పిన మాట, వారికి నీవు కీడు మాత్రము చేయవద్దు. ఏం చేయకూడదు అంటే చెప్పండి, కీడు మాత్రము మనము చేయకూడదు. హాని, నష్టము, వారికి దుఃఖము నీ ద్వారా కలగకూడదని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. క్రైస్తవమైన మనకి ఇది మంచి మేలుతో కూడిన మంచి మాట. ప్రియులారా, మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డమైన మనం ఎప్పుడు కూడా సత్క్రియలు మనం కలిగి ఉండాలి, కానీ చెడ్డ క్రియలు మనం ఎప్పుడు కూడా మనం కలిగి ఉండకూడదు. ప్రియులారా, ప్రభు చెబుతున్నాడు, నీ జీవితంలో నువ్వు ఎవరికైనా సహాయం కానీ మేలు కానీ నువ్వు చేస్తే దాని ప్రతిఫలము నీవు తప్పకుండా నువ్వు పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, కీడు చేసిన వారికి కీడు ప్రతిఫలము, మేలు చేసిన వారికి మేలు ప్రతిఫలము దేవుడు మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 18వ వచనం. 24వ అధ్యాయము 18వ వచనం. యెహోవా నన్ను నీ చేతికి అప్పగప్పగా, నన్ను నీవు సంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు నీవు ఉపకారము చేసితివి గనుక నా ఎడల నీకున్న ఉపకారము బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతి పడ్డవు. ఒకరికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిఫలము నీకు దయచేయునుగాక. ఈ స్టోరీ మనందరికి తెలుసు, కొత్తదేం కాదు. సౌలు దావీదుని తరుముతున్న రోజులు, దావీదుని బండ బూతులు తిడుతున్న దినాలు, దావీదు ఎక్కడ దొరికితే అక్కడ చంపవేయాలని సౌలు తన సైన్యంతో ఎంటాడుతున్న దినములు. కానీ ఒక దినము ఏం జరిగిందంటే, దావీదు చేతికి సౌలు చిక్కాడు. ప్రభుకి మహిమ కలుగునుగాక. సౌలు చంపవలసిన వాణిని దావీదు చేతికి దేవుడు అప్పచెప్పాడు సౌలుని. కానీ దావీదు సౌలు వంటి మనస్సు లేక, హాని చేసిన వారికి హాని చేయలేని ఉద్దేశం కలగక, కీడు చేసిన వారికి మేలు చేసిన ఆ దావీదుని బట్టి దేవునికి స్తోత్రం చేద్దాం అందరూ కూడా. ఇక్కడ శత్రువు మాట్లాడుతున్నాడు,
నేను నీకు అపకారం చేయాలని చూశాను, నువ్వు నాకు ఉపకారం చేశావు అని చెప్ప. ఎంత మనసు అండి! ఏమండి, క్రైస్తవుడిగా ఉండవలసిన మంచి లక్షణాలు ఏంటో దేవుడు మనకి నేర్పుతున్నాడు. మనకి అపకారం చేయవలసిన వారికి కీడు చేయడం అంటే అది ఒక సాధారణ విషయం కాదండి. ఆ మనస్సు అందరికి రాదు కూడా. అపకారం చేసిన వారికి ఉపకారం చేయకండి. అబ్బా, ఎంత ధన్యతండి, ఎంత ధన్యతండి. ఒక వ్యక్తి సంపన్నుద్దేశమై ఉన్నాడు, అదే వ్యక్తి మళ్ళా తన శత్రువుని బ్రతికించాలని ఆశ కలిగి ఉన్నాడు. ప్రభుకి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు చెబుతున్నాడు, అటువంటి ఉపకారం చేసిన వారి గురించి దేవుడు మాట్లాడుతాడు. ఈ దినమున నీవు నా అపకారములకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తే కనుక నాకంటే నీవు నీతిపరుడు. ఒకరికి తన శత్రువు దొరికిన ఇళ్ళ మేలు చేసి పంపివేయినా అది జరుగునా? అయితే ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా నీకు ప్రతిగా మేలు చేయునుగాక. మనకి కీడు తలపెట్టిన వారికి మనం మేలు చేస్తాడంటే యెహోవా మనకి ఉపకారం చేస్తాడంట. నమ్మిక స్తోత్రం చెప్పాలి. మనం ఉపకారము, ఒకరికి అపకారం చేసిన వారికి మనం ఉపకారం చేస్తే దేవుడంట మనకు మేలు చేస్తాడు. మేలు చేస్తాడు. ఏంటి ఆ మేలు? ఏంటి? నిశ్చయముగా నీవు రాజు అవుతావు అని చెప్పగలిగా. ఎంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతుందో వినండి. మనకి చాలా మంది ఉంటారు శత్రువులు అనేవాళ్ళు ఎక్కడ ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు. వారు మన బిడ్డలు కావచ్చు, మన తోటి కోడలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కగిళ్ళు కావచ్చు, ఇరుగుతారు వారు కావచ్చు, అత్తగోళ్ళు కావచ్చు. ఈ రోజు నీ బుద్ధి ఎటువంటిది ఏంటంటే నీ ఇంటిలో నీకున్న నీ శత్రువు చెడ్డ బుద్ధి కలిగిన వాడు అయినప్పుడు కూడా ఆ చెడ్డ బుద్ధి కలిగిన వారికి నువ్వు మంచి చేయగలిగితే నీవు ఆ ఇంటిలో మహారాణిగా నీవు ఉండగలుగుతావు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ ఇంటిలో నువ్వు మహారాజు అవుతావు. దెబ్బకి దెబ్బ, మాటకి మాట కాదు. ప్రభు చూస్తున్నాడు, నువ్వు శత్రువే, నీ శత్రువే నీ ద్రోహం చేసింది, నీకు అన్యాయం చేసింది, నేను చిన్న చూపు చూసింది, నేను లెక్క చేయలేదు. కానీ అటువంటి శత్రువును కూడా ప్రేమించగలిగి ఆ శత్రువుకు నువ్వు మేలు చేయగలిగితే ఆ ఇంటిలో నీకు ఒక దేవుడు గొప్ప స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగుతున్నాడు. నిశ్చయములను రాజువగుదువు, ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడినయు నాకు దేవుడు. శత్రువు సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదా, నిన్ను చంపాలనుకున్నా, నేను బండబోతులు తిట్టా, నేను వెంటాడా, నీ వెంట పరిగెత్తా, కానీ నేనే నీకు అప్పగించబడ్డ ఈ దినమున. అయినప్పుడు కూడా ఎంత చేసినా, ఎంత కీడు చేసినా, ఎంత ద్రోహం చేసినా నా పట్ల నువ్వు చూపించిన ఉపకార బుద్ధిని బట్టి నీవు ఈ రాజ్యముకు రాజు కాబోతున్నావు. దేవుడికి మహిమ కలుగునుగాక. దావీదుకే కాదని మనకనేదే చేస్తాడు దేవుడు. నీ జీవితంలో ఈ బుద్ధి నీవు కలగడు. ఏ బుద్ధి? ఉపకార బుద్ధి. ఉపకార బుద్ధి. ఈ ఉపకార బుద్ధి నువ్వు కలిగి ఉంటే నీవు నిలబడిన స్థలములో నీకు దేవుడు దీవెనగా మార్చును గాక. గుర్తుంచుకోండి. మరి ఈరోజు మన కుటుంబాల్లో చాలా పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అత్త కూడా మంచిది, ఎక్కువగా తోటి గొడవల మధ్య ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అన్నదమ్ముల మధ్య, ఇరుగు పొరుగు కుటుంబాల మధ్య ఎక్కువగా మనకు శత్రువులు అంటూ ఉంటారు. అయితే ప్రభు నేర్పేరు మంచి పాఠం ఏంటంటే, నీ అత్త నీ మీద నేర ఆరోపణ, దోష ఆరోపణ, నిందలు నేను తక్కువగా చేసి మాట్లాడి ఉండవచ్చు. అయినప్పుడు కూడా నీ అత్త పట్లను అపకార బుద్ధి నువ్వు కలిగి ఉండగా ఉపకార బుద్ధి నువ్వు కలిగి ఉండవంటే
కోడలతో మాట్లాడుతున్నాడు దేవుడు, అతతో మాట్లాడుతున్నాడు, అన్నతో మాట్లాడుతున్నాడు, తమ్ముడితో మాట్లాడుతున్నాడు, ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతున్నాడు. నీ శత్రువుతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఏ బుద్ధి నువ్వు కలిగి ఉన్నానంటే ఉపకార బుద్ధి, మేలు చేసే బుద్ధి, సహాయం చేసే బుద్ధి మనం కలిగి ఉంటే ఆ ఇంటిలోనే, ఆ రాజ్యంలోనే, ఆ దేశంలో రాజులను నియమించబడితే ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఏమిటి చెప్పాలి? మరి మనం ఏం కలిగి ఉండాలి? కీడుకు ప్రతి కీడ, దెబ్బకు దెబ్బ, మాటకు మాట కాదు. ప్రభు నేర్పదంటే నీ శత్రువును ప్రేమించు, నీ శత్రువులకు సహాయం చేయి. ఒక మంచి మాట అంటే నా జీవితంలో గుర్తుండిపోయిన మంచి మాట, నీళ్ళలో ఆహారం వేయము. ఎక్కడ వేయాలంటే ఆహారం? నీళ్ళలో ఆహారం వేయము. అది నీకు ఒక రోజు నీకు కనబడుతుంది. అంటే దాని అర్థమే తెలుసా? ఒకరి మంచి చేయి, ఆ మంచి ఒక రోజు నీకు సహాయపడుతుంది. ఆ మంచి ద్వారా నీవు మరలా దీవించబడతావు. ప్రభునికి మహిమ కలుగునుగాక. మంచి చేయలే బాబా, సహాయం చేయి. శాదైతే ఒక దండం పెట్టు, శాదైతే కొంచెం కోలే, శాదైతే కొంచెం సహాయం చేయి. చేయవద్దు నువ్వు. కీడు మాటలు, కీడు బుద్ధి, ఇలాంటి అపకార బుద్ధి నువ్వు కలిగి ఉంటే, కయ్యంతో అన్నాడు దేవుడు, అరే కయ్యనా నీకేం పుట్టిందిరా మాయనాలో? నీవు సత్క్రియలు కలిగి ఉంటే కయ్యను హేబేలు ఇద్దరు అర్పణలు అర్పించినప్పుడు, హేబేలు అర్పణలు దేవుడు స్వీకరించినప్పుడు కయ్యను చిన్నపుచ్చుకుంటాడు, కోపం వచ్చింది. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, కయ్యనా నీవు సత్క్రియ బుద్ధి నీవు కలిగి ఉంటే నీ అర్పణ ఎందుకు నేను స్వీకరించనురా? ప్రభుకి మహిమ కలుగునుగాక. చదువుతారా? 4వ అధ్యాయము, ఆదికాండం 4వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయము 6వ వచనం. యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా, ముఖము ఎందుకు చంద్రపరుచుకున్నారు బిడ్డ? నీవు ఏం చేసినాడలా? ఏది సత్క్రియ? ఏంటి? మంచి ఉపకార బుద్ధే కదా. నీవు సత్క్రియ చేసిన ఎడలా నువ్వు తల ఎత్తుకునవా? చాలు. దేవుడికి మహిమ కలుగునుగాక. అరే కయ్యనా, నీవు సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకుంటావు కదా. ఈ రోజు తలదించుకొని చిన్నపోవచ్చిన అవసరం ఏముంది? నీ జీవితంలో నువ్వు ఏమి కలిగి ఉండాలంటే ఉపకార బుద్ధి అనబడిన సత్క్రియలు కలిగి ఉండుగాక. ఒక మాట అండి, నా గుండెలో ఎప్పుడు తెలిసి ఉండదు మంచి మాట అండి. దేవుడు అంటే మంచివాడికి ఎప్పుడు కూడా మంచే చేస్తాడు. అందరూ ఈ మాట, మంచివానికి దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు. నువ్వు మంచోడు అయితే నీ ఊరు మంచిది, నువ్వు మంచోడు అయితే నీ కుటుంబం మంచిది, నువ్వు మంచోడు అయితే నీ భార్య మంచిది, నువ్వు మంచోడు అయితే నీ భర్త మంచోడు, నువ్వు మంచోడు అయితే నీ ఇంట్లో వాళ్ళందరూ మంచోళ్ళే. నీ బుద్ధి మంచిది కాబట్టి అందరినీ చెడ్డోళ్ళగా కనబడతారు. ఉపకార బుద్ధి కలిగి ఉండు, కీడు బుద్ధి కలిగి ఉండబాక. ఒకరి హాని చేయాలి, ఒక నష్టం చేయాలి, ఒకరి కుటుంబాన్ని పాడు చేయాలి, ఒకరి జీవితాలను పాడు చేయాలని మనం అనుకుంటే మన బ్రతుకులే నాశనం అయిపోతే దేవునికి మహిమ కలుగుతుండగా. ఒకసారి ఋతు గ్రంథం దిగరా, ఋతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ప్రభువుకు మహిమ కలుగునుగాక. బోయాజు రూతుతో మాట్లాడుతున్నాడు. రూతమ్మా, యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. అంత చెప్పాలన్నమాట. నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈ మాట మీరు బాగా భద్రం ఉంచుకోండి. మనం ఏదైనా చేస్తామో దానికి దేవుడు ఏమిస్తాడంట? ప్రతిఫలము ఇస్తాడంట. యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును. నీవు చేసిన దానికి. ఏం చేసిందో రూతు చెప్పండి. రూతులోన ఆ గొప్ప
ఏంటి? ఆ ఉపకార బుద్ధి అని చెప్పండి. రూతుములో ఉన్న ఉపకార బుద్ధి అని చెప్పండి. కొంచెం 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 దగ్గరికి వచ్చారు ఇంకా చెప్పండి. కరెక్ట్ ఏంటి? అత్తకి ఏం చేసింది? ఎందుకు చేయవలసినంత అవసరం ఏంటి? ఈమెమో యూదురాలు, ఈమెమో బెత్లెహేము, ఆమెమో అన్యురాలు, మోయాబీరాలు, ఆమె విగ్రహారాధన. మరి ఒక రూతు అత్తకి ఉపకారం చూపించవలసిన అంత అవసరం ఏమొచ్చింది? ప్రభునికి మహిమ కలుగునగాక. అయ్యా ఇప్పుడు మీరు అడగవచ్చు, నేను మేలు చేయడం నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా? ఒక మేలు చేయండి, ఒక మంచి పని చేయండి, నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను అనుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళవస్తాను? మీ ఇంటిలోనే ఉండాలి, మీ పక్కనే ఉండాలి, మీతోనే ఉండాలి. వాళ్ళకి మీరు మేలు చేయండి సార్. వాళ్ళకి మీరు మేలు చేయండి చాలు. దేవుని యొద్ద నుంచి మంచి ప్రతిఫలం పొందుకుంటారు. ఈ రూతు ఎక్కడికి వెళ్ళినా ప్రతిఫలం పొందుకోవడానికి తన ఇంటిలో ఉన్న, వృద్ధాప్య దశలో ఉన్న తన అత్త పట్ల ఉపకార బుద్ధి కలిగి ఉంది. కాబట్టి రూతుమ చేసిన దానికి దేవుడు ప్రతిఫలమై ఇచ్చిన దేవునికి మహిమ కలుగునది. అడుగుతుంది, రూతుమ అడుగుతుంది, బోయజా, అయ్యా తండ్రి, నా ప్రభువా, నా ఏలినవాడా, నేను ఇంతగా నీ తైన పొందగొడుగు నేను ఏ పాటి కాలేనయ్యా అంటే ఎరుగుతాం. ఒకసారి పోయా చదువుతున్నాడు. ప్రభుడికి మహిమ కలుగునగాక. చదువుతారా సార్? మా చదువుతారా? 1వ అధ్యాయం 8వ వచనములో, రూతు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనములో, నయోమి తన ఇద్దరు కోడలను చూసి, నీవు నీ తల్లుల ఇంట్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా నీ ఎడల దయ చూపునుగాక. మీలో చెప్పెను. అతని ముద్దు పెట్టుకుని అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చునని ఆయనలో చెప్పగా, నయోమి కుమార్తెలారా, మీరు నల్లుడి, నాతో కూడా మీరు రానేనా? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇలాగా జరుగుతున్న సందర్భం ఇది. చూడండి, ముసలితనంలో ఉన్న, పెద్ద వయసులో ఉన్న, భర్త లేక, పిల్లలు లేక, ఆదరణ లేక ఉన్న ఆ సమయంలో రూతమ్మ అత్తమ్మని విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగునగాక. అత్తమ్మా, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ నేను అక్కడే ఉంటా నీకు తోడుగా. ఈ ముసలితనంలో, ఈ పెద్ద వయసులో నేను విడిచి నేను ఉండను. నేను నీకు సహాయముగా ఉంటాను. దేవునికి మహిమ కలుగునగాక. అదే ప్రయోజనం. నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలము ఇచ్చునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం ప్రతిఫలం పొందుతుంది? ఉత్తమ 2వ అధ్యాయం 10వ వచనం మనం చూడొచ్చు. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశమైన నా యందు లక్ష్యములట్లు నీ కటాక్షము కలిగిన అది చెప్పమనగా, బోయాజు, నీ పెనిమిడి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినంతయు నాకు తెలియబడినా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏదో ఉండాలా? ఇటువంటి ఉపకార బుద్ధి కలిగి ఉన్నారా? ఇటువంటి ఉపకార బుద్ధి కలిగిన కోడలు ఈరోజు సమాజంలో మనం చూడగలుగుతున్నామా? అత్త ఎడల వాంఛ, అత్త ఎడల ప్రేమ, అత్త శత్రువే నిన్న చిన్న చూపు చూసింది. నీకంటే నీ ఇంట్లో చిన్న కోడలకి ఎక్కువ సహాయం చేసింది. అత్త మంచిది కాదు. అయినప్పుడు కూడా ఆమె పట్ల ఉపకార బుద్ధి నీకుంటే ఆ ఇంట్లో కాదు, దేశంలో కాదు, దేవుని దృష్టిలో నీవు ఆశీర్వాద ప్రతిఫలం దేవుడు వీక్షించలుగా. కీడుకు ప్రతి కీడు కాదు చేయవలసింది. నీ ఎత్తకు చేసిన దానిని బట్టి బోయాజు మాట్లాడుతున్నాడు, దేవుడు నీకు ప్రతిఫలము ఇచ్చునుగాక.
ఎంతగా చేసినంతయు నాకు తెలియబడినో, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మ భూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు వెనకని దినాల్లో ఎందుకు వచ్చితేవి, యెహోవా చేసిన దానికి నీకు ప్రతిఫలము ఇచ్చును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కీడుకు ప్రతి కీడును ఎన్నడూ చేయవద్దు. మనుషులందరి దృష్టికి యెహోవాయే యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉన్నది. దేవుడు ముందు మనం దీవించున్నాం. అంటే ఫస్ట్ మనం చదువుకున్నాం. ఎవరు? దావీదు సౌలు గురించి. సౌలు అపకార బుద్ధి కలిగి ఉన్నాడు. దావీదు ఉపకార బుద్ధి కలిగి ఉన్నాడు. ఇక్కడ ముసలితనంలో ఉన్న తన అత్తను ఎడబాయిక అక్కున చేర్చుకొని ఆదరణ చూపించి ఆహారం ఇచ్చి ఆశ్రమించి పోషించిన ఈ రూపంకి చూడండి ఎటువంటి యోగ్యత పట్టిందంటే, ఆ బోయాజు భూమికి ఒక రాణిగా కాదు కానీ యేసుక్రీస్తు వంశాలకే ఒక మూల పునాద రాతిగా భూతమ్మను దేవుడు నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేనికి కారణమని ఆమె చేసిన దానికి ఏం చేసింది? మంచి చేసింది. నీ బ్రతుకులో నీ జీవితంలో మంచి చేయడం నేర్చు. నీ జీవితంలో నీ బ్రతుకుని మంచి చేయడం నేర్చుకో. మంచి అనే పదం నీ హృదయంలో కూడా చెడు కాదు, చెడు తలంపులు కాదు. ఎప్పుడు కీడు మాట, ఎప్పుడు ఆ చెడ్డ మాటలు, ఎప్పుడు ఇతరుల ఆ నేరాల భిక్ష ఇది కానీ బ్రతుకంతా నీ శత్రువు పట్ల కూడా నీవు సమభావం కలిగిన మాట్లాడగలిగితే నీవు ప్రపంచానికి వినపదానిగా నేను చెబుతున్నా. రాజ్యం చెబుతున్న దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే నీ జీవితంలో కీడు అనే మాట, కీడు అనే పదమని నోట నీ హృదయంలో పుట్టనీయక రానివ్వక. మంచి చేయి, చాతనేంత వరకు మంచి చేయి, చెయ్యగలిగిన సహాయం చేయి. దేవుడు నీకు ప్రతిఫలమును ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. అటువంటి మంచి మనస్సును కలిగి ఉండాలి. ప్రభు నేర్పుతున్నాడు. అటువంటి వారిని దేవుడు ఎక్కడ ఉంచాడు తెలుసా? దావీదును ఎక్కడ ఉంచాడు? 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉంచాడు. మంచి చేసిన ఈ రూతును ఎక్కడ ఉంచాడు? దేవుడు రాజులకే తల్లిగా నియమించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దుర్మార్గుడు ఉన్నాడు. ఒక వ్యక్తి వారిని లబ్ధి పొందుకున్నాడు. ఒక వ్యక్తి వారు లాభం పొందుకున్నాడు. ఒక వ్యక్తి ద్వారా సహాయం పొందాడు. అదే వ్యక్తికి సహాయం సేవని టైం వచ్చినప్పుడు ఏమన్నాడు? చేసిన మేలులు మర్చిపోయి ఉపకార బుద్ధిని చూపించడం మొరటి వాడైనా నాబాలుగతి ఏమైంది తెలుసా? అటువంటి నాబాలుగతి ఏమైంది? మేలు పొందుకొని సహాయం పొందుకొని తిరిగి అదే సహాయం చేయవలసినప్పుడు ఈడెవడు వాడంతా ఈడంతా పొగరు పట్టిన మాటలు. ఆ పొగరును దించే దేవుడు మన దేవుడు. గర్విష్ఠుని గడ్డి మీకే దేవుడు మన దేవుడు. గర్విష్ఠుని దిక్కు లేకుండా చేయగల మన దేవుడు. వాడెవడు ఈడేవాడు. చివరికి వాడి అంతు లేకుండా పోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచి స్తోత్రం చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం ఉంచున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుల ఉంటారండి. కుటుంబం అన్న తర్వాత రకరకాల మనుషులు ఉంటారు. మంచివాడు ఉంటారు, మంచివాడు చెడ్డవాడు ఉంటారు, చెడ్డవాడు మూర్ఖుడు ఉంటాడు. మన పట్ల మంచి భావం లేని వారు ఉంటారు, మనం ప్రేమించేవారు ఉంటారు, మనం ఆశ్రయించుకునే వారు ఉంటారు. ప్రభు చెప్తాడు, అటువంటి వారి పట్ల కూడా నీవు సహాయములు చేయగలిగితే నీ వంటి యువరాజు యువరాణి భూమి మీద ఎవరు కూడా ఉండరు. ప్రభుకు మహిమ కలుగును గాక.
దేవుని మహిమ కలుగునుగాక. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడిన అది తైలములే, అది దిగదారిన, అది వస్తువు దిగదారి తైలములే ఉన్నదంట. ప్రభునికి మహిమ కలుగునుగాక. ప్రభు నేర్పుతున్నాడు, మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. ఏమండి, ప్రపంచం అంతా తెలుసు, మనందరూ తెలుసా యేసయ్య ఈ ప్రజలకు మేలు చేశాడా కీడు చేశాడా చెప్పాలి. యేసయ్య ఈ భూమి మీద నరవతారిగా పుట్టిన తర్వాత ఆయన 33 నెలలు జీవించిన జీవిత కాలంలో ఆయన ఎన్నో కుటుంబాలు కట్టారు, ఎన్నో రోగాన్ని విడిపించారు, దయ్యప శక్తులు వెలగొట్టారు, అనేకమైన గొప్ప కార్యాలు చేసిన ఆ యేసు ప్రభుని ఈ లోకం ఏం చేసిందంటే అపకార బుద్ధి కలిగి ఉంది. యేసు క్రీస్తు వారు లోకానికి ఉపకారం చేస్తే ఈ భూమి అంతా కూడా మనుషులందరూ కూడా ఏమైనాడు, క్రీస్తుకి అపకారం చేయ తలపెట్టారు. ప్రభునికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. యేసేపు అన్నలను ప్రేమించాడు. యేసేపుకి అన్నలంటే చాలా ఇష్టం. అన్నల వాళ్ళు ప్రయాసపడి వచ్చాడు, అన్నలకు కావాల్సిన తీసుకుని వచ్చాడు, అన్నలకి ఉపకారం చేయాలని చూశాడు యేసేపు. ఉపకారం చేయాలని యేసేపు అన్నలను ఏం చేశారు, కీడుతోనే పెట్టారు, గోతులు పడి వేశారు, ఇస్మాయిల్ కంపె వేశారు, ఆ ఇస్మాయిల్ ఐగుప్తు సంతం అమ్మి వేశారు, బానిసగా ఎత్తిశాఖ చేశారు, ఫరో ఇంటిలో అవమాన పాలయ్యారు, శరసాలు వేయబడ్డారు. ఎక్కడ వేయబడ్డా ఏంటంటే కీడుకు ప్రతి కీడు చేయన యేసేపును దేవుడు ఉన్నతమైన శిఖరాల మీద కూర్చోబెట్టిన ఆ దేవునికి మహిమ కలుగునుగాక. అన్నలందరూ కీడు చేశారు. ఒకటే వచ్చింది, కరువు కాలం వచ్చినప్పుడు వీళ్ళందరూ అన్నలు నా అన్నలని ఎరిగిన యేసేపు కూడా వారి సరసాల వేయక తమ ధాన్యములు ఇచ్చి సంస్కరించి పంపించిన ఆ యేసేపు వంటి ఉపకార బుద్ధిని కలిగి ఉందా? చెప్పలేదు, వాక్యం అంటే కాదు. ఓ ఊరు చుట్టూ ఒక ఊరేళ్ళు. ఆ ఊరినప్పుడు ఆమె నేను పట్టించుకోవాలి. అమ్మ మంచిగా టీ తాగుతావు, అన్నం తిన్నా ఏమన్నా అవి నిన్ను పట్టించుకోవాలా. నీకు చాలా బాధ కలిగింది, నీకు బాధతో వచ్చావు. అదే అమ్మ నీ ఊరు వచ్చింది, నీ ఇంటికి వచ్చింది. నాకు మంచి ఇవ్వలేదు, నాకు టీ ఇవ్వలేదు, నేను అన్నం తింటామని కూడా అడగని ఏమని నేనెంతో పట్టించుకోవాలని నువ్వు పట్టించుకోవాలని ఉన్నావనుకో, నీవు కూడా అపకారి బుద్ధి కలిగిందానివే. అదే ఆమెకి మంచిని టీ ఇచ్చి నువ్వు అన్నం పెట్టేవనుకో, నా సాగరంగా తల మీద ఉప్పులు పోసి తల మీద ఉప్పులు పెడితే ఎక్కడితో ఆ బతుకట్టయిపోయింది, అట్ట అయిపోయినా బతుకు. అలా చేయగలిగితేనే నువ్వు దేవుని బిడ్డవి, అలా చేయగలిగితేనే దేవుని బిడ్డలను ముద్రించబడతావు. అలా చెయ్యగలిగితేనే నీ స్థితిని దేవుడు హెచ్చరించగలడు. ఆమెకి తేడా ఉంది. ఏమంటే చెప్పండి, ఒక తగ్గదవుతున్నప్పుడు ఒక తాగుబోతుడు మంచోడు మాట్లాడుకుంటారు, మీరు ఏమంటారు? అరే అరే వాడు తాగిపోతాడు రా అంటావా? అన్నా అరే వాడు తాగిపోతాడు, నీకు ఆడు వాడు తిట్టేదన్నా పచ్చిపోతాడు, వాడు చేసే తప్పే అయినప్పటికీ కూడా ఏమడుగున్న సమాజం అరే వాడు తాగిపోతాడు మంచోడు నువ్వు ఎందుకు చదువునంటే ఆమె నీకు అన్యాయం చేసింది, ఆమె నీకు ద్రోహం చేసింది, ఆమెను అవమానించింది. కానీ అదే తల్లి నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు సేవ చేసి ఆమెకి సేవ తీర్చగలిగితే ఆ దేవుడు చెప్పాడు, ఆమె నెత్తి మీద నిప్పులు కుమ్మరించిందాను. ఏం చేయవసలా ఏం చెయ్యబడని శక్తులు దెబ్బకొట్టచ్చు. సిగ్గుపడతా అదయ్యో నా ఇంటికి వచ్చినప్పుడు నేను పట్టించుకోదు, మంచిగా తీయబడింది అనగలేదు, అన్నం తింటారు. కానీ ఈమె నేను ఇంటికి వచ్చినప్పుడు ఈమె నా పట్ల ఎంత భక్తిభావం చూపిస్తుంది అని ఆమె సిగ్గుపడిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు నేర్పే పాఠం అదే. నువ్వు ఏం నేర్చుకున్నావు? నువ్వు ఆమె తక్కువదా, నువ్వు తక్కువదా, ఆమె తక్కువదా, నువ్వు తక్కువదాను, ఆమె తక్కువ కాదు, నువ్వు తక్కువదాను. ఏవో చెప్పాడు, తగ్గించుకో హెచ్చరించబడతావు. నువ్వు తక్కువదాని రావు ఇంట్లో. ఆమె ఎక్కువని నువ్వు ఎక్కువైతే ఏ ప్రయోజనం? ఏది కూడా ప్రయోజనమో ఉండనే ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పగలరు. ప్రభు నేర్పుతున్నాడు, నేర్చుకుంటున్నాం.
కీడుకు ప్రతి కీడు కాదు చేయవలసింది, కీడుకు మేలు చేయడం నేర్చుకో. కీడు వలన జయించబడక మేలు చేత కీడుని జయించుము. ప్రభునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటంట? కీడు చేత మేలు జయించక, కీడు వలన జయించబడక మేలు చేత కీడుని జయించుము. ప్రభుకి మహిమ కలుగునుగాక. నేర్చుకో. మనం ఏంటో చూపించాలా, మనం ప్రత్యేకతను చూపించాలా. ఆమె ఒక అన్యరాలుగా మాట్లాడినప్పుడు నీవు కూడా ఒక అన్యరాలైతే తేడా ఏమన్నా కదా? వ్యత్యాసం ఏముంది? వ్యత్యాసం ఎక్కడుంది? ఏమంటే దావీదులాగా సౌలులాగా దావీదు కూడా ప్రవర్తిస్తే దావీదుకి సౌలుకి తేడా ఎక్కడుంది? ఉండదప్ప. అదే ఆ వ్యత్యాసాన్ని మనం చూపించాలి. ఏంటి ఆ వ్యత్యాసం అంటే, కీడు చేసిన వానికి మనం మేలు చేయడం మన జీవితంలో నేర్చుకోవాలి. ఎవరైనా సరే, వాడు ఎవరైనా సరే, మన ఎరుగు పెరుగులైనా సరే, మన సంఘర్షణ అది ఎవరైనా సరే, ఎన్నిబడి అప్ప, నీ అత్త కావచ్చు, నీ కోడలు కావచ్చు, నీ తోటి కోడలు కావచ్చు, అనుభవంలో కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, ఒకటే నేర్పుతున్నాడు, ఒకటే దేవుడు నేర్పుతాడు, ఒకే ఒక మాట. ఈ రోజు మనం చదువుకుని ఈ మాటల్లో మేలు చేసిన వాడు బాగుపడ్డాడు, కీడు చేసిన వాడు బాగుపడ్డాడు నేర్చుకుని వాటికి ఇది నేర్చుకునే ఇంటికి ఈ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు మేలు చేసిన వాడు బాగుపడ్డాడా, కీడు చేసిన వాడు బాగుపడ్డాడా? అన్నలు కీడు తలపెట్టారు, తమ్ముడు మేలు చేశాడు. తమ్ముడు మేలు చేశాడు. ఎవడు గొప్ప? ఎవడు గొప్ప అంటే మేలు చేసిన వాడే గొప్ప. మీరు ఒక విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదప్ప. మనకు చాలా మంది కీడు చేస్తారు, చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వారిని మనం అపకారం చేయకుండా మన దేవుడి చేతికి మనం అప్పచెప్పగలిగితే దేవుడు అంటే మనకిచ్చే బహుమానము చాలా శ్రేష్టకరమైన. దేవుడికి మహిమ కలుగును. అంటే స్తోత్రం చెప్పగలిగా, దేవుడికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువు లోకానికి ఉపకారం చేశాడు. యేసుక్రీస్తు లోకానికి ఎన్నో మేలు చేశాడు. లోకము యేసుక్రీస్తు వారికి అపకారం చేయ బుద్ధి కలిగి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ మనము ఒక నీతిమంతుడికి మనం అపకారం చేయ తలపెట్టలను, ఒక నీతిమంతుడికి మనం అపకారం చేయ తలపెట్టినను, ఆ అపకారం అంట అపకారం చేసే వారిగా చుట్టుపడుతుంది. మంచి స్తోత్రం అనేది తాను తీసుకున్న కోరికలు తానే పడతాడట. అపకారం గురించి చేయాలని చూస్తే, ఒక నీతిమంతుడికి మనం అపకారం చేయాలని చూస్తే ఆ అపకారం అంట మనకే అది ఉరిగా మార్చబడ్డట. ఉరిగా మార్చి మనం తీసుకున్న కోరికలో మనమే పడిపోతామంట. ప్రభునికి మహిమ కలుగునుగాక. ఒక్కడే గుర్తుంచుకోండి అబ్బ, మంచి చేయడం నేర్చుకోండి, మంచి మాట పలకండి, మంచి ప్రవర్తన కలిగి ఉండండి, మంచి చేయండి, సహాయం చేయండి. కీడు మాత్రం మీరు చేయడం మీరు ఎన్నడూ కూడా మీ మనసులో కూడా మీ ఆలోచనలు ఎప్పుడు రాకూడదు. ఒక వ్యక్తి మనం కీడు చేయడం, చెడ్డ మాట లేనివి చెప్పడం, కల్పించి చెప్పడం, తగాదాలు వేయటం, పురుగులు పెట్టడం, ఇటువంటివి మన క్రైస్తవ జీవితానికి ఎన్నడూ కూడా మనకి సబబు కాదు. దేవుని కృపను మనము ఎంత మాత్రము కూడా మనము పొందుకోలేమో. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తలుల కార్యములు కింద ఒకసారి చూపిస్తాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. ఏదనగా అనున్నదియే అదేదనగా దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునని ఎరిగి నదియే దేవుడు ఆయనకు తోడైందని గనక ఆయన మేలు చేయొచ్చు. దేవుడు ఆయనకి తోడై ఉండేది కనుక
కదా ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత వివరించబడిన వారందరినీ స్వస్థపరుస్తూ సంహరించు ఉండేను. ఏంటంట, దేవుడు ఆయనకు తోడై ఉండను కనుక ఆయన మేలు చేయొచ్చు. ఏం చేయొచ్చు? అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరుచు సంసరించు ఆయన యూదా దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటిని మేము సాక్ష్యము. ఆయనను వారు రాను మీద వేలాడదీసి చంపిరి. దేవునికి మహిమ కలుగును. ఎవరైనా రోగులను స్వస్థపరిచి అనేక మంది మేలు చేసిన యేసయ్యను ఏం చేశారంట? రాణి మీద వేలాడదీసి చంపివేసి, అంటే ఉపకారం చేసిన వారికి ఈ ప్రజలు ఏం చేశారంటే అపకారం చేశారంట. ఈరోజు సమాజంలో మనం ఎంతమంది మనం చూస్తున్నాం. ఆ ఉపకారం చేసిన వారికి అపకారం చేసిన వారు ఎన్నో కుటుంబాలు మనం చూస్తున్నాం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాము. ఒక వ్యక్తి లారీ కొనుక్కున్నాడు, ఒక వాహనాన్ని కొన్నాడు. ఆ వాహనానికి కట్టవలసిన డబ్బు లేనప్పుడు ఫైనాన్స్ కంపెనీకి ఫైనాన్స్ పెట్టారు లారీ. ఆ ఫైనాన్స్ కంపెనీ వారు అన్నారు, అయ్యా నీకు డబ్బులు 5 లక్షలు మేము ఇస్తాం, అయితే నీతో పాటు ఇంకా షూరిటీ సంతకం కావాలి. ఏం కాదు చెప్పండి? షూరిటీ సంతకం కావాలన్నప్పుడు తన మంచి స్నేహితులు ఎందుకు వెళ్ళి సంతకం కావాలన్నప్పుడు సరే తన స్నేహితుడు బాగుపడతామని చెప్పి హామీ సంతకం పెట్టాడు. హామీ సంతకం అంటే ఏం తెలుసా? ఈ వ్యక్తి కనుక ఈ డబ్బు కట్టలేకపోతే ఆ డబ్బు కట్టే పూచి నాది అని హామీ సంతకం పెట్టాడు. కాలం కలిసి రావాలి. లారీ నష్టాలు నడిచింది, నష్టపోయారు. లారీ వాళ్ళు తిరిగి ఫైనాన్స్ తీసుకెళ్ళిపోయారు. అలాగే అమ్మేశారు. ఫైనాన్స్ అమ్మేటప్పుడు కూడా డబ్బులు సాలా. ఇంకా 1,00,000 రూపాయలు కట్టవలసి వచ్చినప్పుడు లారీ యజమాని కట్టలేక తప్పించుకున్నప్పుడు ఇప్పుడు ఈ బాగా ఎవరి మీద పడిందంటే కట్టవలసిన సంతకం హామీ సంతకం పెట్టిన ఆ వ్యక్తి మీద అది అభారం పడింది. హామీ సంతకం పెట్టిన వ్యక్తి వెళ్ళి లారీ వాళ్ళని అడుగుతారే, అన్నా మరి ఏదో సంతకం పెట్టే కదా ఈ డబ్బులు ఇచ్చి నన్ను అడుగుతున్నట్టే ఈ సంతకం పెట్టించిన వ్యక్తులు నేనేం చేశానండి అంతా పైన నా వల్ల ఏం కాదు, నువ్వు కడితే కట్టి లేకపోతే అన్నాడు. ఆమె సంతకం పెట్టిన నేరానికి 1,00,000 రూపాయలు బాకీ కట్టాడు. ఈ వ్యక్తి కట్టవలసిన అవసరం లేదు, మేలు చేయ ఉద్దేశించి సంతకం పెట్టాడు. కానీ సంతకం పెట్టించుకున్న తన స్నేహితుడు ఇతనికి కీడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే మేలు పొందుకొని మనం తిరిగి మనము కీడు చేయటువంటి ఇదే అపకార బుద్ధి అపకారములకు ఉపకారం చేసి మనము దేవుని కృపను మనము అనుభవించిన వారిగా ఉండాలి. ప్రభు మహిమ కలుగును గాక. మన శత్రువుని మనం ప్రేమించాలి. ఇందులో నేర్పు గొప్ప నీతి ఏంటంటే మన శత్రువుల ఎడల మనము కనికరము, ప్రేమ, దయ, జాలి మనము కలిగి ఉండాల. ప్రభునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నేర్పిన పాఠం, కీడికి నీవు ప్రతి కీడి నీవు చెయ్యవద్దు. వద్దు. వాడి దుష్టుడే, వాడి దొంగే, వాడి ఎదవే, వాడి పనికిరాని వాడే, వాడిని నేరం చేశాడు, వాడిని గాయం చేశాడు, వాడి నీకు ద్రోహం చేశాడు, వాడికి నష్టం కలిగించాడు. అయినప్పుడు వాడు ప్రభు నేర్చుకో పాఠం ఏంటంటే నువ్వు ఒక రాజుగా నువ్వు చరిత్ర నేర్చుకునే బిడ్డగా నీవు ఉండేవంటే అటువంటి శత్రువు కూడా నీవు మేలు చేయటం నేర్చుకో. ప్రభునికి మహిమ కలుగునుగా. మరి అలా చేద్దాం కదా మనం. ఈరోజు మనం వెళ్తూ ప్రభువా మంచి మాటలు నేను విన్నానయ్యా, ఈ మాట నా హృదయంలో భద్రపరచు ప్రభువా, నాకు మేలు చేయగల మనసు నాకు దయచేయి ప్రభువా. ఆ వ్యక్తికి నా శత్రువు అయినప్పుడు కూడా తిరిగి నేను కీడు చేయని ఆలోచన నాలోనికి రానివద్దు ప్రభువా. అలా చేసి భ్రష్టులైన వారు ఎంతో మంది లోకాలు ఉండాలి. మట్టి కొట్టపోయారు, మట్టిలో కలిసిపోయారు. సౌలు బతుకు ఏమైపోయింది చెప్పండి, మీరు చెప్పుకోండి. ఏసే పనులు దిక్కులేవా అయిపోలేదా? వేరేకి అపకారం చేసిన అపకార బుద్ధి కలిగిన కయ్యను బతుకు ఏమైపోయింది తెలియదా? మన బతుకు కూడా అంతే అయితే ప్రియులరా. మనం మంచి చేయడం నేర్చుకుందాం, సహాయం చేయడం నేర్చుకుందాం, కీడు చేయడం మాత్రం మనము మానవేద్దాం. అది మన శత్రువు అయినా సరే దేవుడికి అప్పచెప్పు. దేవుడికి అప్పచెప్పి శాత అయితే దేవుడి చేతికి అప్పచెప్పు, ఆయన చూసుకుంటాడప్ప.
ఆయన చూసుకుంటాడు. నిందలు, నేరారోపణలు, అవమానాలు, గాయాలు, శరీరం అంతా కూడా నొప్పులు, బాధలు ఎన్నైతే పడతాయి. కానీ ఏంటంటే ఆయన కొరకు మనం నిలబడినప్పుడు, మంచి మార్గం నడుస్తున్నప్పుడు, మంచి చేస్తున్నప్పుడు, నీటి మార్గం ఉన్నప్పుడు దేవుని కృప ఎల్లప్పుడూ కూడా అది నీ మీద నిలిచి ఉండదు కాక. వాక్యమును ఎవరు దీవించి ఆశీర్వదించుగాక.